హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మనకు 1216 అద్భుతమైన నెంబర్ అండి. 41 రోజుల్లో 2 కోట్ల ఆస్తిని తెచ్చిపెట్టింది. ఈ నెంబర్ రాసుకున్న వాళ్ళకి అస్సలు తిరుగు ఉండదు. ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఏమనుకుంటే అది జరుగుతుంది. ఏం కావాలి అనుకుంటే అది వాళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తుంది. అలా చేస్తుంది. అంత శక్తివంతమైనది ఈ నెంబరు. ఇది నిజంగా జరిగిందండి. కష్టాల్లో ఉన్న వాళ్ళకి 41 రోజులు 2 కోట్ల ఆస్తిని తెచ్చిపెట్టింది. మరి వాళ్ళు ఎవరు? ఏంటి? ఈ నెంబరు ఎలా రాసుకోవాలి? దేనికోసం రాసుకోవాలి? తెలుసుకోవాలనుందా? ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఎంతో మంది కష్టాలను తొలగించారు. ఎంతో మంది మొండి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేశారు. ఎందుకంటే ఈయన వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి దైవశక్తి కలిగిన గురూజీ. సాక్షాత్తు వారాహి అమ్మ ఈయన నాలుక మీద ఉండి పలికిస్తూ ఉంటారండి. అందుకే అద్భుతంగా జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. మీరు మంచి జ్యోతిష్యానికి వెళ్ళాలి అనుకుంటే ఇంతకు మించిన గురువు గారు ఇంకొకరు ఉండరు. ఒక్కసారి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7989955886. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. మీ ప్రాబ్లం ఏంటి ఫోన్ ద్వారా వివరిస్తే చాలు. పూజల ద్వారా దానికి తగ్గ పరిష్కారాలు అందిస్తారు. ఎటువంటి సమస్యకైనా ఇవన్నీ కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఇటువంటి గుప్త సమస్యలున్న #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే కనుక ఒక ఆవిడ నాకు ఇది ఇన్స్టాలో షేర్ చేశారు. నేను ఈ వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు ఈ స్విచ్ వర్డ్ రాసుకొని ఆవిడ 41 రోజుల్లో రిజల్ట్ రావటం, నాతో మళ్ళీ హ్యాపీగా షేర్ చేసుకోవటం తెలిసింది. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఆవిడ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ అత్తింటి వాళ్ళకి ఇష్టం లేదు, ఇటు వీళ్ళకి ఇష్టం లేదు. ఇక వీళ్ళిద్దరూ ఏదో అలా కష్టపడుతూ బ్రతికేశారు. 2 పిల్లలు. అయితే కొద్ది రోజులకి వాళ్ళ భర్త అనుకోకుండా మరణించారు. ఇక పిల్లలు చదువులు ఆపేసి బట్టల షాప్లో అక్కడ ఇక్కడ పనిచేస్తున్నారు. ఈవిడ ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నారు. కానీ కష్టాలు చూస్తే చాలా కష్టాలు, దిక్కుతోచని కష్టాలు ఉన్నాయి. వాళ్ళ భర్త చనిపోయినప్పుడు వాళ్ళ అత్తింటి వాళ్ళు ఈమెనే నిందించారు. మాకిష్టం లేకుండా పెళ్లి చేసుకుని భర్తను తీసుకెళ్లి ఏదో చేసేసింది, చనిపోయాడు అని. అంతలా చిరాకు పడి ఈమె మాట అంటేనే అసహించుకునే వాళ్ళు ఈ ఒక్క నెంబర్ రాసుకోగానే 41 రోజుల్లో 2 కోట్ల ఆస్తిని సొంతం చేశారండి. ఇక్కడ ఈ స్విచ్ వర్డ్ ఆమె చూడటం, ప్రతిరోజు రాసుకోవటం, ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళ అత్తింటి తరపు నుంచి కాల్ రావటం, తలరాత అలా ఉంది, అలా అయిపోయాడు మా బిడ్డ, కానీ నిన్ను అనవసరంగా నిందించాము. ఈరోజు నిజంగా మమ్మల్ని తలుచుకుంటే మాకే ఒకలా అసహ్యం వేస్తోంది. కష్టాల్లో ఉన్న కోడల్ని, బిడ్డల్ని వదిలేసి దూరం పెట్టేశాము అంటూ రండి మనందరం ఒకటైపోదాం, కలిసిపోదాము అన్నట్టు ఇంటికి పిలిపించుకొని వాళ్ళ భర్తకు రావాల్సిన ఆస్తిని బిడ్డల పేరున రాశారటండి. ఎంత అద్భుతం నిజంగా కదా. అయితే ఈ నెంబర్ ఏంటి అంటే 1216. మీరు ఒక పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్తో రాయాలి. గ్రీన్ కలర్ పెన్నే కావాలి, గుర్తుపెట్టుకోండి. మనకు ఎక్కువ గ్రీన్ కలర్ యూస్ చేస్తుంటాం కాబట్టి ఇలాంటి స్విచ్ వర్డ్స్ కి, ఏంజల్ నెంబర్స్ కి, స్విచ్ కోడ్స్ కి ఒక పెన్ తెచ్చిపెట్టుకోండి. ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఓకేనా? ఆ పేపర్ మీద 1216 అని రాసి మీ కోరిక ఏదైతే ఉందో ఈ నెంబర్తో చెప్పండి. మీకు కారు కావాలా, మీరు బంగ్లా కొనాలా, లేకపోతే బంగారం కొనాలా, సొంతింట్లోకి అడుగు పెట్టాలా, ప్రాపర్టీ కొనాలా, బిజినెస్ లో గ్రోత్ చూడాలా, జాబ్ కావాలా, ప్రమోషన్ కావాలా, కోరిన వ్యక్తితో పెళ్లి కావాలా, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు దూరం అయిపోవాలా, కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా, సంతానం కావాలా,
మీకు ఏం కావాలి? మీ కోరిక ఏదుంది? తాకట్టులో ఉన్న బంగారం కానీ, ప్రాపర్టీస్ కానీ ఇంటికి తిరిగి తెచ్చుకోవాలా? మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలవుతున్నాయా? మనస్పర్ధలున్నాయా? ప్రశాంతత లేదా? ఒక్కటి కాదు, 2 కాదు. మీ విష్ ఏది ఉంది? ఆ విష్‌ని ఆ నంబర్‌తో చెప్పుకుంటే చాలు. ఇలా చెప్పేశారు. ఆ కోరిక తీరిపోయింది అని మీరు ఊహించుకోండి. విజువలైజేషన్ చేసుకోండి. ఇక ఈ పేపర్‌ని ఏం చేస్తారు? 41 డేస్ మీ తలగడ కింద, మీ పిల్లో కింద పెట్టి పడుకోండి. ఈ 41 డేస్ కూడా ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఒక 5 నిమిషాలు ఈ నంబర్‌తో మీరు డే 1 ఏం కావాలని కోరారు? అదే ప్రతిరోజు చెప్పండి. రోజుకొకటి మార్చుకుంటూ వెళ్ళకండి. ఒకరోజు ఏం చెప్పారు? 40 రోజులు అది ఒకే కోరికే చెప్పండి. ఇలా చెప్పుకోవటం, ఆ పేపరు ఓపెన్ చేసి, ఆ నంబర్‌ని చూస్తూ, మీరు ఏం కావాలనుకుంటున్నారో అది చెప్పటం, మళ్ళీ విజువలైజేషన్ చేసుకోవటం, ఫోల్డ్ చేసుకోవటం, మీ పిల్లో కింద పెట్టుకోవడం, పడుకోవటం. 41 డేస్. ఇలా చేశారు అంటే నిజంగా మీ కోరిక తీరుతుంది. ఈవిడ చేసింది కూడా అంతే. 41 డేస్ ఇలా చేశారు. ఆవిడకి 2,00,00,000 ఆస్తి వచ్చింది. అంతటి శక్తివంతమైన నంబరు. అంతటి పవర్‌ఫుల్ అయిన నంబరు. దీనికి రూల్స్ ఏమీ లేవు. నియమాలేమీ లేవు. ఎప్పుడైనా, ఎవరైనా, ఏ రోజైనా కూడా రాసుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటటువంటి ఒక నంబరు. ఇక ఆ తర్వాత మీ కోరిక తీరింది. ఆ తీరాక ఈ పేపర్‌ని ఏం చెయ్యాలి? మట్టిలో పూడ్చిపెట్టేసేయండి. లేదా కాల్చేసి ఆ పేపర్‌ని బూడిద ఏదైతే వస్తుందో దాన్ని తీసుకెళ్ళి యూనివర్స్‌కి సరెండర్ చేసేయండి. దోసట్లోకి తీసుకెళ్ళి నా కోరిక తీర్చినందుకు థాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్ అంటూ యూనివర్స్‌లోకి ఊదేసేయండి. ఇంతే. మీ కోరిక తీరకపోతే అడగండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, కళ్ళ ముందు ఎదురుగా ప్రూఫ్స్ కనిపిస్తున్నాయండి 2,00,00,000 ఆస్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.